జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ్వ ప్రశ్నని మరియు గోచారవశాత్తు కలుగుతున్న గ్రహ గతులను అనుసరించి వాటి రెండింటిని సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం మార్చి మాసం కుంభరాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. అనుకూలవంతమైన ఫలితాలని మనం చూస్తున్నాం. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉండబోతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు రావడంతో పాటుగా కొన్ని మిశ్రమమైనటువంటి ఒడిదుడుకులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 4-5 గ్రహాలకు సంబంధించినటువంటి స్థితిగతులు జన్మరాశి మీద ఉండబోతూ ఉంటాయి. కాబట్టి మీ యొక్క వృత్తి ఉద్యోగ స్థానం మీద ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి, కీళ్ళు, ఎముకలు, కంటి చూపుకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. దీర్ఘకాలిక ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. మరోవైపు ఏలినాటి శని ఎలాగూ నడుస్తూ ఉంది కాబట్టి పనులు కొంత జాప్యం అవుతున్నా కొన్ని గ్రహగతులు మీకు అద్భుతమైనటువంటి అవకాశాలని తెచ్చి ఇవ్వబోతున్నాయి. వ్యాపార సంబంధమైనటువంటి పెట్టుబడులు, వృత్తి ఉద్యోగ సంబంధమైన అంశాల్లో భవిష్యత్తు కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. యోగదాయకమైనటువంటి మార్పులని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. దైనందిన జీవితంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మనం అనుకున్నటువంటి సంపాదన లేదని ఆలోచించే మీకు సంపాదన కూడా పెరుగుతుంది. ఆదాయ మార్గాల్ని కూడా పెంచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా జీవితానికి సంబంధించి అత్యున్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు ప్రాథమికంగా ఒడిదొడుకులు వచ్చినప్పటికీ కూడా మీ కెరియర్ విషయంలో, వృత్తి ఉద్యోగ సంబంధమైన అంశాల్లో, వ్యాపార సంబంధమైన స్థితిగతుల్లో ఎవరు చేయలేనటువంటిది, ఎవరికి సాధ్యం కానటువంటి ఒక ముఖ్యమైన పనిలో విజయాన్ని సాధించుకునే అవకాశం ఉంది. అయితే వివాహ జీవితంలో ప్రత్యేకించి భార్యాభర్తలకు సంబంధించిన బంధంలో మాత్రం కొన్ని ఇబ్బందులు కనపడుతున్నాయి. వివాహ జీవితానికి సంబంధించిన ఇబ్బందుల కారణంగా మానసికంగా అశాంతి అధికమైపోవటం, స్పర్ధలు రావటం, అపోహలు అపార్థాల వల్ల భార్యాభర్తలు కుటుంబ జీవితంలో చిన్న చిన్న ఇబ్బందికరమైన స్థితిగతులు మానసికమైనటువంటి ప్రశాంతతని చెడగొట్టే అవకాశం ఉంది. ఒకవైపు ఆధ్యాత్మికపరమైన ఆలోచనలు వస్తూ ఉంటే, మరోవైపు జీవితంలో ఒక్కొక్కసారి నిరాశ నిస్పృహలు కలుగుతుంటాయి. మరోవైపు మీరు చేయాల్సినటువంటి కార్యదీక్ష మిమ్మల్ని తొందర పెడుతుంటుంది. విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా మీరు చేసే కొన్ని పనులు ఆరోగ్యపరమైనటువంటి అంశాల మీద ప్రభావాన్ని చూపెడతాయి. ప్రత్యేకించి కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల యొక్క కలుపుగోలుతనం లేదా సహకారాన్ని అందించలేకపోవటం, ఈ ఇబ్బందికరమైన స్థితిగతులు
చాలా ప్రతికూలవంతమైన భావనలకు కారణమై ఏమీ చేయలేకపోతుంటారు. ఏం చేసినా అనుకూలవంతం కాక ఏం చెయ్యాలో తెలియక అర్థం కానటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం ఉంటుంది. దీనికి కూడా కారణాలు అర్థమవు. ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో విచిత్రవంతమైనటువంటి ఒత్తిడులు, ఆందోళనలు, ఆటంకాలు వచ్చిన ఒక్కసారిగా వీటన్నిటిని కూడా అధిగమించగలిగినటువంటి బలాన్ని కూడా మీరు సమకూర్చుకోగలుగుతారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. మీ కుటుంబంలో వేరొక వ్యక్తి యొక్క సంపాదన మూలంగా స్థిరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. కొత్త వ్యాపారం, కొత్త వ్యవస్థకి శ్రీకారం చుడతారు. ఇవన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఒక్కసారిగా జీవితంలో ఏలినాటి శనిలో కూడా అద్భుతాలు జరుగుతాయి. కేవలం శని భగవానుడు కష్టాలనే కాదు, అనుకూలతల్ని కూడా ఇస్తాడు అని చెప్పడానికి కొన్ని విషయాలు సానుకూలవంతంగా అనుకూలవంతమయ్యేటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. దైనందిన జీవితానికి సంబంధించి మీ జీవన గమనంలో ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలు సాధించడానికి ఈ మాసం చాలా గొప్పగా ఉంది. వృత్తి ఉద్యోగపరమైన అంశాలు, కార్యాలయంలో పై అధికారుల యొక్క అనుకూలత, సహచర ఉద్యోగులతో సఖ్యత కూడా లభిస్తుంది. కోరుకున్నటువంటి చోటుకి బదిలీలు చేయబడతారు. ప్రమోషన్లు కూడా లభించే అవకాశం ఉంది. రాజకీయపరమైన రంగంలో ఉన్న వాళ్ళకి పదవీ ప్రాప్తి లభిస్తుంది. ఉద్యోగులకి ప్రమోషన్స్ లభిస్తాయి. నిరుద్యోగులకి ఆశాజనకంగా ఉంది. వివాహం కాని స్త్రీ పురుషులకి కళ్యాణ యోగం కలుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి పరిస్థితితో పరీక్షలు రాయటం వల్ల విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యే అవకాశం కనిపిస్తుంది. శనివారం పూట కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించిన కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం కూడా చదువుకుంటున్న కూష్మాండ దీపాన్ని కాలభైరవుడి యొక్క ఆలయ ప్రాంగణంలో వెలిగించి వచ్చిన సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి. ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైరవ రక్షణ మెడలో ధరింప చేసుకోవటం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష, నరధిష్టి, నరపీడ తొలగిపోతూ ఉంటాయి. ప్రత్యేకించి తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానాన్ని ఆచరించటం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఏలినాటి శనిలో కూడా కుంభరాశి జాతకులు అద్భుతమైన ఫలితాలు తప్పకుండా పొందగలిగిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.